హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ట్రాన్స్ఫార్మర్ ఎలా వర్క్ అవుతుందో తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్కు కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియోని. ఓకే, ట్రాన్స్ఫార్మర్ ఎలా వర్క్ అవుతుందో తెలుసుకుందాం. ఓకే, ట్రాన్స్ఫార్మర్ అనేది ముందుగా ఒక స్టాటిక్ డివైస్, అంటే మోటార్లో వైండింగ్ ఉండి మోటార్లో వైండింగ్ రొటేట్ అవుతుంది కదా. మోటార్లో వైండింగ్ రొటేట్ అయినట్టయితే దీంట్లో ఇక్కడ రొటేట్ అవ్వదు. కొందరు ట్రాన్స్ఫార్మర్స్ అంటే 2 ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి కదా, ఒకటి స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్, ఒకటి స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అని. కానీ మనకి తెలిసిన విషయం ఏంటంటే 2 ట్రాన్స్ఫర్ మోడల్స్ అంటే అయితే స్టెప్ డౌన్ లేకపోతే స్టెప్ అప్గా వాడేదాన్ని ట్రాన్స్ఫార్మర్ అంటారు. దాన్ని వేరేగా దీన్ని వేరేగా తయారు చేయరు. ఒకే ట్రాన్స్ఫార్మర్ని మనం యూస్ చేసే విధానం బట్టి ఉంటుంది అది స్టెప్ అప్ స్టెప్ డౌన్ అనేది. ఓకే, ఈ ట్రాన్స్ఫార్మర్ అయితే 12012 ట్రాన్స్ఫార్మర్ అనమాట. 12 అనమాట. వైర్స్ చూడండి, ట్రాన్స్ఫార్మర్లో ఆల్టర్నేటివ్ కరెంట్ మాత్రమే సప్లై అవుతుంది, డైరెక్ట్ కరెంట్ మాత్రం సప్లై అవ్వదు. అంటే ఏసీ కరెంట్ మాత్రమే సప్లై అవుతుంది, డీసీ కరెంట్ సప్లై అవ్వదు. ఓకే, ఈ ట్రాన్స్ఫార్మర్లో 12012 ట్రాన్స్ఫార్మర్ చూపించాం కదా, ఇటువైపు 12 వోల్ట్ అవుట్పుట్ ఇస్తే ఇటువైపు నుండి 220 వోల్ట్స్ ఇన్పుట్ వస్తుంది ఏసీ సోర్స్. ఇటువైపు 220 వోల్ట్స్ ఇన్పుట్ ఇస్తే ఇటువైపు 12 వోల్ట్ అవుట్పుట్ వస్తుంది. ట్రాన్స్ఫార్మర్లో చాలా రకాలు ఉంటాయి. 12012 ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది, 909 ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది, చాలా మోడల్స్ అయితే ఉంటాయి. ఓకే, ట్రాన్స్ఫార్మర్లో 2 కాయిల్స్ అయితే ఉంటాయి, ఒకటి సెకండరీ కాయిల్, ఇంకోటి ప్రైమరీ కాయిల్. ప్రైమరీ కాయిల్లో ఏసీ సోర్స్ ఇస్తాము, అప్పుడు మనకి లోపల ఈఎంఎఫ్ అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ జనరేట్ అయిన మనకి అవుట్పుట్ వస్తుంది. ఓకే, ట్రాన్స్ఫార్మర్ వర్కింగ్ ప్రిన్సిపల్ అయితే మ్యూచువల్ ఇండక్షన్ మీద అయితే ట్రాన్స్ఫార్మర్ వర్క్ అవుతుంది. ట్రాన్స్ఫార్మర్ అనేది వోల్టేజ్ని మాత్రమే ఇంక్రీజ్ చేస్తుంది, ఏహెచ్ని మాత్రం ఇంక్రీజ్ చేయదు. అంటే ఫ్రీక్వెన్సీని అయితే ఇంక్రీజ్ చేయదు, ఓన్లీ వోల్టేజ్ని మాత్రమే ఇంక్రీజ్ చేస్తుంది, అది కూడా ఏసీ సోర్స్ మాత్రమే. ఓకే, ప్రైమరీ కాయిల్, సెకండరీ కాయిల్, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డయాగ్రామ్ అయితే చూడండి గైస్. ఓకే, చూసారు కదా, అదేనమాట డయాగ్రాము. బేసిక్గా ట్రాన్స్ఫార్మర్స్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తారంటే రోజు మనం చూసే హోమ్ థియేటర్స్లో, నెక్స్ట్ యాంప్లిఫైయర్స్లో అట్టా యూజ్ చేస్తారు. ఇన్వర్టర్స్లో కూడా ట్రాన్స్ఫార్మర్ అనేది ఉంటుంది. ఓకే, బేసిక్గా మన ఎలక్ట్రిక్ సర్క్యూట్లో యూజ్ చేసే ట్రాన్స్ఫార్మర్ అయితే ఇది. ఓకే, పెద్ద పెద్ద ట్రాన్స్ఫార్మర్స్ అయితే ఉంటాయి వీధుల్లో గట్ట, అవి కూడా సేమ్ ఈ విధంగానే వర్క్ అవుతాయి. ఓకే, బేసిక్గా ట్రాన్స్ఫార్మర్స్లో యూజ్ చేసే మెటీరియల్స్ అయితే మీకు డిస్ప్లే మీద మెన్షన్ చేస్తాను చూడండి. ఓకే, అవే అన్నమాట. మొత్తం 10 మెటీరియల్స్ అయితే యూజ్ చేస్తారు మనకి ట్రాన్స్ఫార్మర్లో. ఓకే, ఈ వీడియో మీ అందరికీ ఎంతో కొంత అర్థమైంది అనుకుంటే ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన నెక్స్ట్ వీడియో ఏం చేయాలో కామెంట్ పెట్టండి గైస్.